వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు. ఇబ్రహీంపట్నం బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం. 48 గంటల్లో కేసును ఛేదించి బాలుడిని కాపాడిన పోలీసులు. దేశం కోసం ప్రాణాలను అర్పించింది కాంగ్రెస్ పార్టీ. గోదావరి కనిలో రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిలో మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్. సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి. ఆదిపురుష్ సినిమాలోని జై శ్రీరామ్ పాట విడుదలైన సందర్భంగా కోలాహలం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో రాజీవ్ గాంధీ పరిపాలించిన 5 ఏళ్ల కాల వ్యవధిని స్వర్ణయుగంగా చెప్పుకోదగ్గ విషయమని పీసీసీ సభ్యుడు సత్యం శ్రీరంగం అన్నారు. నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేపీహెచ్పీలోని రాజీవ్ సర్కిల్లోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన ఏకైక వ్యక్తి ఆయన అని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడం కాకుండా గేటుకు తాళం వేయడం పైన కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఉద్దేశించి ఆరోపించారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకుట్పల్లి నియోజకవర్గం రాజీవ్ సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించాం కూకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారి పరిపాలన 5 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. పూర్తి మెజార్టీ ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశంలో 400 సీట్లతో మెజార్టీలో ఉన్నప్పటికీ ఎలాంటి అవతావకులు పాల్పడకుండా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా కొంత మనం గమనిస్తే ఈరోజు సాంకేతిక విప్లవం, ఈ టెక్నాలజీ వాడుతున్నామంటే దీనికి ఆది పురుషుడు, దీనికి ముఖ్యంగా భారతదేశంలో పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా గ్రామాలు పట్టుకొమ్మలు, గ్రామాల్లో స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందినప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యం గట్టిగా పటిష్టంగా ఉంటుందని ఒకే ఒక నమ్మకంతో 73వ అధికారం ద్వారా పంచాయతీరాజ్కి సంస్కరణలకు వచ్చి పంచాయతీరాజ్ని బలోపేతం చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా తలుచుకోవటం భారతదేశ ప్రజలందరికీ చాలా బాధాకరమైనప్పటికీ ఒక విషయం ఈరోజు చెప్పదలుచుకున్నాం. కూకుట్పల్లి నియోజకవర్గంలో రాజీవ్ సర్కిల్ ఇంత పెద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన ఎమ్మెల్యే, స్థానిక మున్సిపల్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కనీసం క్లీన్ చేసే దిక్కు లేదు. ఈరోజు పుష్పాలంకరణ, పూలాలంకరణ చేయలేదు. కనీసం ఒక పూలదండ పంపించలేదు. గేటుకు తాళం వేసి పెట్టారు. ఎమ్మెల్యేని అరాచకాలు తీవ్రంగా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు శాశ్వతం కాదు, ఈరోజు మీరుంటారు, రేపు మేముంటాం అధికారంలో, అది మాత్రం గమనించాలని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు, మతపరంగా పరిపాలన చేయలేదు. సాంఘిక ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పివి నరసింహరావు గారు కావచ్చు, ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని పరిపాలించిన సుదీర్ఘ పరిపాలనలో కూడా ఏ రోజు కూడా వర్గంగా ఒక మత ప్రాతిపదికన విభజన చేయలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మత ప్రాతిపదికన విభజన జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఒక పక్క బీజేపీ, ఒక పక్క స్థానిక టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళొక అరాచక పరిపాలనని, వీళ్ళ దుర్మార్గమైన పరిపాలనని, వ్యవస్థలు నాశనం చేసే వీళ్ళ విధానాలని పూర్తిగా ఖండించాలి, పూర్తిగా వ్యతిరేకించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
కూకుట్పల్లి స్థానిక ప్రజలకి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. బాలుడి కిడ్నాప్ కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. విజయవాడ, విశాఖపట్నంకి చెందిన 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని 2 లక్షలకు బేరం పెట్టి కిడ్నాప్ గ్యాంగ్ సొమ్ము చేసుకుంది. 6 వ్యక్తులతో పాటు 1,79,000 రూపాయల నగదు, కిడ్నాప్ కి ఉపయోగించిన ద్విచక్ర వాహనం, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో కేసును ఛేదించి బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన ఇబ్రహీంపట్నం పోలీసులను డీసీపీ అజితా వేజెంట్ల అభినందించారు. వీళ్ళు అందరూ రామకృష్ణని గాజువాకలో పికప్ చేశారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మన భార్గవికి పరిచయం ఉన్న అంజలి దేవి A3, A4 ప్రశాంతి వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ ద్వారా ఎవరికైతే వీళ్ళు ఈ 4 నెలల బాబుని అమ్మారో, దట్ ఈస్ A5 అండ్ A6, కామర్తి రామశేఖర్ అండ్ ఏలూరి విజయలక్ష్మి, వీళ్ళందరినీ ఒక చోట ఐడెంటిఫై చేశారు. వీళ్ళందరినీ ఈరోజు ఉదయం బాబుతో పాటు ఈరోజు ఉదయం పట్టుకొని దిశ వెహికల్స్ ద్వారానే ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ విక్టిమ్ ఇస్ అ 4 month old. ఈ విక్టిమ్ అండ్ మదర్ని ప్రస్తుతం we will be producing before CWC, and దాని తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నెసరీ రిక్విజిషన్ పెట్టి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ద అక్యూజ్డ్ A1 to A6 వీరందరినీ కూడా ఇప్పుడు మన దగ్గర విశాఖపట్నంలో ఉన్నారు. వీళ్ళందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మన ఏసీపీ హనుమంతరావు గారి లీడర్షిప్లో ఇక్కడ సిఐ ఇబ్రహీంపట్నం శ్రీను, ఎస్ఐ పాపారావు గారు అండ్ WSI విజయలక్ష్మి గారు, దెన్ స్టాఫ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ అండ్ వైజాగ్ వెళ్ళిన టీమ్ CI 2 Town సుబ్రహ్మణ్యం గారు అండ్ SI రాజనరేన్ అండ్ టీమ్. సో వీరందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా, చాలా డైనమిక్గా మినిట్ టు మినిట్ అండర్ CP సర్ సూపర్విజన్ కనుక్కొని విత్ ఇన్ లైక్ 18th మధ్యాహ్నం మనకి తెలిసింది. అండ్ టుడే మార్నింగ్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ట్రాక్ అండ్ తీసుకొని బాబుని తీసుకొని రావడం జరిగింది. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అబౌట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్. బాబుని ఎంతకు విక్రయించారండి? బాబుని ఎంతకు విక్రయించారు? యాజ్ ఆఫ్ నౌ అయితే మాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ బాబుని ఎంతకు విక్రయించారండి? ఇట్ ఈస్ టు సెల్ ద కిడ్ ఫర్ మనీ. A1 to A6 అండి. సో మొత్తం మనకి సీజర్ 1,59,000 రికవర్ అయిందండి. అందులో 1,12,000 ఈ భార్గవి ఆవిడ మన A1 ఆమె అకౌంట్లో ఉంది. సో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు A2 రామకృష్ణ యూజ్ చేసిన బైక్ ఇక్కడ, అండ్ A5 అండ్ A6 వీళ్ళకి కారు ఉంది వైజాగ్లో, అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో A5 అండ్ A6 ఈ కపుల్ కోసం అనేసి వీళ్ళు 4 నెలల అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు. లేదండి, దే ఆర్ వాళ్ళు రోడ్ పేమెంట్ సారీ మేడం, నేరస్తుల్ని ఇలాంటి వాళ్ళని మీడియాకి పరిచయం చేస్తే ఎక్కువ ఇలాంటి థెఫ్ట్ కాకుండా జాగ్రత్త పడతారు కదా, ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు కదా. ఆ ఫేస్ వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా మేడం, మేజరే కదా వాళ్ళు. ప్రజలు చెప్తే బాగుంటుంది, ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన రాజీవ్ ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో టెక్నాలజీని పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని, ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. రాజీవ్ ఆశయాలను యువతరం స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశం కోసం ప్రాణాలు కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని మతతత్వ పార్టీలు శంకిస్తున్నాయని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న పార్టీలకు కర్ణాటక నుండి పతనం మొదలైందని, దేశంలో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పాలన అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేర్చుకొని వస్తాను తొందర గుర్తొచ్చింది చేయాలి. గౌరవ మాజీ ప్రధాని ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో పాశ్చాత్య దేశాలకు ధీటుగా అభివృద్ధి చేసి చూపించినటువంటి మహోన్నతమైన నేత, దేశం కొరకు బలైనటువంటి త్యాగాల కుటుంబంలో ఈ దేశం గురించి స్వయంగా బలైనటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి యొక్క 32వ వర్ధంతి సందర్భంగా యావత్ పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఈరోజు బీసీ అధ్యక్షుడు రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశ ప్రగతి గురించి వారు తీసుకున్నటువంటి ఆలోచనల్లో మరి ఆ ఆశయ సాధనలో వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ నిరంతరం ప్రజల పక్షాన వారి యొక్క తనయులు రాహుల్ గాంధీ గారు ప్రజల గురించి ఈరోజు పాదయాత్ర చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల పక్షాన అదే మాదిరిగా దేశ అభివృద్ధి కొరకు ఈ దేశాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మేమందరం కూడా భాగస్వాములై మరి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నెరవేర్చేటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అరాచక పాలన, దొరల పాలన, బ్రిటిష్ పాలన ఏ రకంగా అయితే నడుస్తుందో వాటిపై పోరాటం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఆశయాలను తీసుకెళ్లడానికి విజయం సాధించి రేపు దేశంలో రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పోరాటం చేసి పర్యటన ముందుకు వెళ్తున్న విషయం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు తీస్తున్న కెమెరా నుంచి మొదలుకుంటే ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క టీవీ ఫ్యాన్ కానీ ఇంకే కంప్యూటర్ కానీ ఐటీ సంఘాలు వచ్చిన ఇవన్నీ కూడా రావడానికి కారణమైన రాహుల్ గాంధీని ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మరి అదొక హక్కుగా మరి దాన్ని సమర్థించుకుంటూ ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. వచ్చే నెల జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్ సినిమాలోని జై శ్రీరామ్ పాట విడుదలైన సందర్భంగా సికింద్రాబాద్ రాణిగంజ్ నుండి థార్బంద్ హనుమాన్ దేవాలయం వరకు ప్రభాస్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు. టాలీవుడ్, బాలీవుడ్లో శ్రీరాముడి వేషధారణకి ప్రభాస్ తప్ప ఇంకెవరూ సరిపోరని, ఆదిపురుష్ సినిమా 2000 కోట్లను వసూలు చేస్తోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువత చెడు మార్గంలో నడుస్తోందని, ఈ ఆదిపురుష్ సినిమా చూసి యువత శ్రీరాముని మార్గంలో నడవాలని, రాముడికి వానర సైన్యం ఎలానో ప్రభాస్కి ప్రభాస్ సైన్యం అలా ఉందని ఫ్యాన్స్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 23వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ భర్త మార్నేని రఘు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహబూబాబాద్ అభివృద్ధి ప్రదాత అని ఇప్పటివరకు ఎవరూ చేయనటువంటి అభివృద్ధి పనులు ఆయన చేశారని గుర్తు చేశారు. మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డులో వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాలనీ పెద్దలు బండి శ్రీహరన్న గారికి, అదేవిధంగా మోతిలాల్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, భాస్కర్ గారికి, యశ్వంత్ గారికి, బాలు గారికి, పాషా గారికి, నవీన్ గారికి, మహిళా సోదరిమణులు నాగలక్ష్మి గారికి, పద్మ గారికి, బాణి గారికి, ధనలక్ష్మి గారికి, అందరికీ పేరు పేరున సరిత గారికి, దివ్య గారికి, అందరికీ కూడా పేరు పేరున మేక సరోజ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి నాయకత్వంలో అద్వితీయమైన అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం. గతంలో మహబూబాబాద్ పరిస్థితి ఎట్లా ఉండే, ఈరోజు మహబూబాబాద్ ఎంత అభివృద్ధి చెందింది మనం గమనిస్తూ ఉన్నాం. అద్వితీయమైన రోడ్లు, అద్వితీయమైన సెంటర్ లైటింగు, మంచినీటి వసతి, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కాలనీలలో పట్టణంలో చేకూర్చడం జరిగింది. నగరాన్ని కూడా అత్యంత సుందరీకరణ చేయడం జరిగింది. ఇవాళ మహబూబాబాద్ పట్టణాన్ని మనం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకొని మహబూబాబాద్ జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఇవాళ అభివృద్ధి ముంగిట్లోకి, పాలన మనందరికీ అందుబాటులోకి మన శంకర్ నాయక్ గారి నాయకత్వంలో ఇవాళ చేకూరింది. కాబట్టి వారికి కూడా జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని చిరకాలం సంతోషంగా జీవించాలని, రాబోయే రోజుల్లో మళ్లీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతోని గెలుపొంది మంత్రి పదవి చేపట్టాలని ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ శంకర్ నాయక్ గారికి 23వ వార్డు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అనకాపల్లి జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కోట్ల సన్నీ రాంబాబు అక్రమార్జనపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని అందించిన సమాచారంతో ఏసీబీ అధికారులు అతని ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. వారి బంధువుల ఇళ్లలో స్కోడా కారు, సుమారు 927.08 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 2156 గ్రాముల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. వరకు జరిపిన సోదాలలో మొత్తం 2,51,130 రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇంకా సోదాలను కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకు ఎంతో కృషి చేసిన మహానేత అని, ఆయన దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ చదివించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు 1986లోనే జవహర్ నవోదయ కేంద్రాలను విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. మరి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారే. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మరి పంచవర్ష ప్రణాళికల్లో మరి ఆహార ఉత్పత్తులకు కానీ, మరి పేదరిక నిర్మూలకు కానీ, విద్యను కానీ, సాంకేతిక రంగం కానీ, ఐటీ రంగాన్ని కానీ ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రాజీవ్ గాంధీ గారి. మరి వారి ఆశయాలను కూడా ఎల్లప్పుడూ జరగాలని చూస్తూ మరి ఆ రోజు శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆ దేశ అంతర్యుద్ధాన్ని చూసి మరి వాళ్ళ పౌరులను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ భారతదేశ స్వాతంత్ర యుద్ధానికి వాళ్ళని పంపడం, శాంతి స్వరూపులుగా మార్చాలనే ఉద్దేశంతో పంపితే మరి ఎల్టీడీ వాళ్ళు రాజీవ్ గాంధీ గారి మీద మరి కక్ష సాధింపులో భాగంగా మరి 1991 తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెరంబదూరులో బాంబుతో కాల్చడం చాలా అన్యాయం, దుర్మార్గం. మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాల కోసం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి ఆయనను వేడుకుంటూ నివాళులర్పిస్తున్నాం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకునికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధించే విధంగా ఇటు రాష్ట్రంలో అయితేనేమి, అటు కేంద్రంలోనైతేనేమి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి మహానాయకుల ఆశయాలను సాధించే విధంగా తమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో బీసీలకు ₹1,00,000 చొప్పున ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. విద్యానగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలలో 4 కులాల వారికే ₹1,00,000 ఇవ్వడం సరైన మాట కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9.5 గడిచినా ఇప్పటి వరకు బీసీ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్, బీసీ కేబినెట్ బీసీలకు ఇప్పటి వరకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. బీసీలో 4 కులాలకే కాకుండా అన్ని కులాల వారికి ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొన్న క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం లోపల ముఖ్యమంత్రి గారు బీసీలకు కొన్ని కులాలకు ప్రతి కుటుంబానికి 1,00,000 మంజూరు చేస్తానని ప్రకటించారు. చాలా మంచిది, సంతోషం. చాలా రోజుల తర్వాత 9 సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్ మంజూరు కాలేదు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టాడు, బోర్డు పెట్టారు, కానీ ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, ఎంబీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, చైర్మన్ లేడు, బీసీ కమిషనర్ లేడు, బీసీ సెక్రటరీ ఎప్పుడు లీవ్లో పోతారు. చీఫ్ మినిస్టర్ పేషివాళ్ళు బీసీ వెల్ఫేర్ను ఉద్దేశపూర్వకంగా కాల రాస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ₹1,00,000 మేము వెల్కమ్ చేస్తున్నాం. మంచి, మీకు ఇప్పటికైనా అందరు ప్రజలందరూ ఎన్నికల స్టాండ్ అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ప్రేమతోటి ఇచ్చిండ్రని నేను అంటున్నా. అయితే ముఖ్యమంత్రి కమిట్మెంట్ తోటి ఇచ్చాడు కాబట్టి ప్రతి బీసీ కుటుంబానికి అందుతుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. అయితే 4 కులాలకే ఇస్తా అని చెప్పి ప్రకటించాడు. ఈ కులాల మధ్యలో సిచ్యువేటెడ్
కులాలందరికీ ఒక్కసారి పరిస్థితి ఏర్పడ్డది. అన్ని కులాలకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముదిరాజులకు ఇవ్వాలి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమ్మ కూలి పని చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎంపీ పోతుగంటి రాములు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కృష్ణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు. ఇబ్రహీంపట్నం బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం. 48 గంటల్లో కేసును ఛేదించి బాలుడిని కాపాడిన పోలీసులు. దేశం కోసం ప్రాణాలను అర్పించింది కాంగ్రెస్ పార్టీ. గోదావరి కనిలో రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిలో మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్. సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి. ఆదిపురుష్ సినిమాలోని జై శ్రీరామ్ పాట విడుదలైన సందర్భంగా కోలాహలం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.